హలో దిస్ ఇస్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి నేను సరస్ ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చాను. దాని గురించి నేను అసలు ఎలా విన్నాను, ఎందుకు వెళ్ళాను, అక్కడంతా ఎలా ఉంది మీకు చూపిస్తానమాట. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా విషయాలు, నేను చాలా జనరల్ విషయాలు, సరదా ముచ్చట్లు అలా చాలా చెప్తూ ఉంటాను. నా లైఫ్లో జరిగేవి, నాకు హ్యాపీగా అనిపించేవి, మా ఫ్రెండ్స్తో నేను చేసేవి, ఇంట్లో అమ్మతో చేసేవి అన్నీ పెడుతూ ఉంటాను. సో మేక్ ష్యూర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను ఏమైనా పోస్ట్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే, నేను సరస్ ఆజీవిక అనే దానికి వెళ్ళేసి వచ్చాను. అసలు ఇది ఏంటి అంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. ఇది మోస్ట్లీ ఉమెన్, అందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్నట్టు అట్లా అనమాట. ఇది అక్కడిదే కవర్. సో ఈ ఎగ్జిబిషన్ అయితే 6th నుంచి 18th జనవరి వరకు గుంటూరులో రెడ్డి కాలేజ్ ఆపోజిట్ గ్రౌండ్స్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 300 to 350 స్టాల్స్ పెట్టారు. నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా స్టాల్స్ పెట్టారు, చాలా ఉన్నాయి. అన్నీ తీయడానికి కుదరలేదు, నేను వీలైనంత రికార్డ్ చేసుకొని వచ్చాను. అవన్నీ నేను చూసినవన్నీ మీకు చూపిస్తాను అనమాట. ఇది మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఇది 18th జనవరి వరకే ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అనమాట. సో ఈ టైంలో మీరు కనుక గుంటూరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్టు అయితే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసారండి. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది స్టాఫ్ అంతా అక్కడ. అసలు నేను ఈ సరస్ అనేది ఎలా విన్నాను అంటే, మొన్న అత్తతో మాట్లాడేటప్పుడు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూశాను అని అంది. ఎక్కడ చూసావత్త అంటే, ఇట్లా వెళ్ళేటప్పుడు చూశాను, ఇది ఓపెనింగ్కి వచ్చారు కదా అంటే, ఏం ఓపెనింగ్కి వచ్చారు అని అడిగితే, ఈ సరస్ అనే ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అది పెద్దది అక్కడ రెడ్డి కాలేజ్ దగ్గర, దాని ఓపెనింగ్కి వచ్చారు అని చెప్పింది. అది నాకు అప్పటికి అసలు ఐడియా లేదు, నేను అసలు వినలేదు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కూడా రాలేదనమాట. నేను అది ఏంటది అంటే, అప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ అన్నారనమాట, సరస్ అని ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జిబిషన్ లాగా, దానికి మొన్న ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు, పెమ్మసాని వీళ్ళందరూ వెళ్ళారు అని చెప్తే, నేను అవునా అని చెప్పి, అంటే నాకు ఐడియా లేదు కదా, కొంచెం కొత్తగా అనిపించింది, ఓకే నైస్ వెళ్దాం అనుకున్నాం. తర్వాత నాకు చాలా రీల్స్ వచ్చాయి, నేను యూట్యూబ్లో షార్ట్స్లో చూశాను, చాలామంది వెళ్ళడం చూశాను, చాలామంది వెళ్ళొచ్చామని చెప్పారు. అప్పుడు నేను ఓకే, ఇదంతా జరిగాక ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, వెళ్ళాల్సిందే అని. సో ఇవాళ నేను ఎర్లీ లాగ్ ఆఫ్ చెప్పేసి మరి 5 కల్లా లాగ్ ఆఫ్ చేసేసి అందరం కలిసి వెళ్ళొచ్చామన్నమాట. సో అక్కడ ఏం చూసాము అవన్నీ మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో మొత్తానికి నేను అండ్ లేడీస్ గ్యాంగ్ అలాంగ్ విత్ పిల్లలు వెళ్ళామన్నమాట. అలా ఎంటర్ అవ్వగానే మనకు ఎదురుగా ఇట్లా సరస్ అక్క వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అలా అయ్యింది. అసలు ఇంకా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. నేను అందుకే వీకెండ్ వెళ్ళలేదు స్పెసిఫిక్గా, కానీ వీక్ డే అయినా కూడా చాలామంది ఉన్నారు. ఈ స్టార్టింగే ఇంకా బట్టలు, లేడీస్ వెళ్ళాం, బట్టలు అంటే వెళ్ళకుండా ఎలా ఉంటాం. సో అలా వెళ్ళి ఆ డ్రెస్ ఎలా ఉందో చూసేసి, తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, చాలా స్టాల్స్ ఉన్నాయి, ప్రతి స్టాల్కి వెళ్ళి చూడలేమని. సో ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టాల్ లోపలికి మాత్రమే వెళ్ళి చూసేసి వచ్చాం. అయినా కూడా మాకు 3 hours పట్టింది రావడానికి మళ్ళీ. సో ఇదైతే ఫస్ట్లో కాబట్టి ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఈ కలంకారీ అలాంటివి ఉన్నాయన్నమాట. అలా అన్ని స్టాల్స్ తీయలేను, చూపించలేను కాబట్టి మేము స్పెసిఫిక్గా వెళ్ళినవి మాత్రమే చూపిస్తున్నాను. ఇది నేను ఎందుకు ఆగాను అంటే, నాకు అది అల్లాద్దీన్ ద్వీపం లాగా అలా అనిపించింది, రబ్ చేస్తే జీని వస్తాడు కదా, దానిలా అనిపించింది. సో కానీ చాలా బరువు ఉంది, అది ఏంటిదో నాకు తెలియదు, నేను అడగలేదు. కానీ అండ్ తర్వాత ఊరికి అలా చూస్తుంటే అక్కడ జూట్ బ్యాగ్స్ కనిపించినాయి. ఇవన్నీ ఇంకా క్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ వాటిలాగా అనమాట. విషయం ఏంటంటే, ఇక్కడ ఇండియాలో అన్ని కార్నర్స్ నుంచి డ్వాక్రా మహిళలు వాళ్ళ టాలెంట్, వాళ్ళు ఆర్టిస్టిక్గా చేసేది ఏదైనా బొమ్మలు కానీ, వీవ్ చేసిన శారీస్ కానీ, అదే చేనేత మగ్గాలు అవి కానీ, లేదా హ్యాండ్మేడ్ వస్తువులు, ఈ బొమ్మలు, అలా చాలా ఉన్నాయన్నమాట.
అవన్నీ షోకేస్ చేస్తున్నారు. ఇది స్పెసిఫిక్గా ఉమెన్ కోసమే అని పెట్టిన ఎగ్జిబిషన్ లాగా అనమాట. అసలు అలా నుంచొని చూస్తుంటే ఎన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి, ఎంతమంది జనాలు ఉన్నారో. అందరూ మంచిగా ఇంట్రెస్టింగ్గా అన్నీ చూసి ఎలా ఉన్నాయి అలా మంచిగా అనిపించింది నాకు చాలా. ఇక్కడ పెట్టిన స్టాల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లైక్ డిఫరెంట్ ట్రెడిషన్స్ వాళ్ళు పెట్టారు, ఒక దగ్గర స్టాల్ కాదు ఇది అని. ఇట్లాంటి స్టాల్స్ ఒక 2-3 ఉన్నాయి. అంటే ఇలాంటిది కాదు కానీ చెక్కతో చేసిన బొమ్మలు లాంటివి అయితే అసలు ఎంత బాగున్నాయి. మీరు బొమ్మలి కొలువు లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా కొనుక్కెళ్ళచ్చు, అంత బాగున్నాయి. అన్నీ చెక్కతో, కానీ చూడటానికి మాత్రం చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా సూపర్గా అలా ఉన్నాయి. నాకు చాలా నచ్చినాయి కానీ నేను కొనుక్కోలేదు. ఇలాంటి బుజ్జి బుజ్జి బాక్స్ బోల్ చూసాను నేను. నీకేం కావాలి చెప్పు. పాకం కర్ర కావాలంట. ఆయన ఏమో సేల్ అయిపోయినాయి అన్నాడు పాపం. అదేంటిది సంగటి, రాగి సంగటి కర్ర ఉందంట. చపాతీ కర్ర కొనుక్కుంటున్నావా? రేపు కెండ తీసుకెళ్తావా? రెస్టారెంట్లోకి ఏమైనా కావాలి మనకు గిన్నెలు. ఈ బట్టలు బొమ్మలు కాకుండా ఈ బెడ్షీట్స్, టవల్స్ కూడా మంచి క్వాలిటీ, ఆ ప్రింట్ కానీ ఆ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. మీకు అలా ఏమన్నా కావాలన్నా కూడా వెళ్ళండి. అండ్ ఈ పొడులు మంచిగా హోమ్ మేడ్ కదా, ఈ డ్వాక్రా మహిళలు చేసేవి అని అన్నాను కదా. సో మంచిగా హోమ్ మేడ్ మీకు ఉసిరి పొడి కానీ, రోజ్మెరీ లీవ్స్, అవి మునగాకు, వేపాకు పొడి, అట్లా మీరు కావాల్సిన పొడులన్నీ ఉన్నాయి. అలాంటి స్టాల్స్ కూడా ఒక 2-3 ఉన్నాయన్నమాట. హెయిర్కి పెట్టుకోవడానికి కానీ అలాగా సున్నిపిండి అవన్నీ కూడా ఉన్నాయి మంచిగా. ఇదేంటి క్యారెక్టర్. హాయ్ 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 హాయ్. వెళ్ళిపోయిందా? ఇదిగో నాగమనత్త తప్పిపోయిందంట. ఎక్కడుంది? లేదండి. నాని ఏది? నాని ఇక్కడే ఉంది. నాగమనత్త ఏది? అస్సలు ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే మనతో ఏమో అయితే నాగమనత్త. ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్లో అయితే ఇంకా శారీస్, నైటీస్, డ్రెస్సెస్ అన్నీ కలంకారీ అనమాట. మంచి క్వాలిటీ కలంకారీ ఉన్నాయి, నార్మల్ క్వాలిటీవి కూడా ఉన్నాయి. ఇంకా మన ఇష్టం. కలంకారీ నైటీ కావాలని చూస్తున్నారా ఏంటి మమ్మీ? కలంకారీ నైటీ కావాలా? కొనుక్కుంటావా అత్త? కలంకారీ నైటీ కావాలా? సమ్మర్లో వేసుకో. కలంకారీ 400 అంట. నైటీ కావాలా? ఇదేమో 500 అంట. కనబడిందా? అద్దుగో షీజ్ నాగమణి తప్పిపోయింది ఇప్పుడు దాకా. ఇక్కడ ఏవో రకరకాల బెల్లం, ఇంకా పచ్చళ్ళు, పొడులు ఏవో ఉన్నాయి. ఆ తర్వాత మనం లేడీస్, అమ్మాయిలు గాజులు, ఇంకా ఇవి ఆబ్వియస్ వీడియోలో మీకు చాలాసార్లు బట్టలు, గాజులే కనిపిస్తాయి. యాక్చువల్గా గాజుల స్టాల్స్ ఎక్కువ లేవు, ఒక్క దగ్గరే నాకు ఇవి కనిపించినాయి. అండ్ ఇది భలే చేశారు అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ ఇంకా హ్యాండ్మేడ్ అనమాట. అన్నీ ఈ వేటితో చేశారో కూడా నాకు ఐడియా లేదు, తాటాకులు అనుకుంటున్నాను నేను. అన్నీ భలే ఇట్లా చిలకలు, స్టార్స్, పూలు, దండలు అన్నీ చేశారు, బుట్టలు ఇవన్నీ చేశారు. అండ్ ఇవేమో లూఫా, ఒళ్ళు రుద్దుకోవడానికి 53 కలిపి 50 ఏమో చెప్పారు. అవి కూడా న్యాచురల్ లూఫా కదా, నేను ఎక్కడో చూశాను, బట్ ఐ డోంట్ నో దేంతో చేస్తారు అనేది నాకు ఐడియా లేదు కానీ. అండ్ ఇదేమో తోలు బొమ్మలు, మీరు చిన్నప్పుడు ఈ పంచతంత్ర లాంటి వాటిల్లో అలా తోలు బొమ్మలు ఉండేవి కదా, అది ఇట్లా ట్విస్ట్ చేస్తే కదులుతుంది అన్నట్టు, అది అలా
నాకు బాగుంది అనిపించింది. అంటే అది చూడటం నేను ఫస్ట్ టైం, బొమ్మలు చూసాను కానీ నేను కొనుక్కోలే. కానీ ఇది భలే ఉంది, భలే క్రియేటివ్గా అనిపించిన స్టాల్స్లో ఒకటనమాట ఇది. నాకు బాగా అనిపించింది. అసలు ఇవి ఎలా చేశారో ఏమో కానీ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి స్టాల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. లైక్ షుగర్ తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఇట్లా ఏవో పొడిలు ఉంటాయి కదా అలాగా. అండ్ ఈ బొమ్మలు, ఈ చెప్పా కదా చెక్క బొమ్మలువి కొన్ని ఉన్నాయని, అసలు ఎంత బాగున్నాయో బొమ్మలు అయితే. ఎంత ముద్దు ముద్దుగా ఎలా చేస్తారో మరి, చాలా బాగున్నాయి. మధ్యలో ఐస్ క్రీమ్ అడిగాను నేను మా మమ్మీని. మీకు కూడా కొనుక్కురాను అయితే. ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ పక్క స్టాల్లో హెల్తీగా ఏదో అమ్ముతున్నారు. ఏంటది, మిల్లెట్స్ జావా. మనకు అది వద్దు, అంత హెల్తీగా వద్దు, ఐస్ క్రీమే కావాలి. సో మొత్తానికి ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తినుకుంటూ కొన్ని స్టాల్స్ చూసాం. మనమైతే ఐస్ క్రీమ్ తింటున్నామా. ఐస్ క్రీమ్ తినడం అయిపోయాక అలా నడుస్తుంటే ఒక ఆవిడ మైక్ పట్టుకొని వచ్చి మీకు ఎలా అనిపించింది అని అడిగింది నన్ను. నేను చెప్పను అని చెప్పా ముందు, కానీ తర్వాత పర్లేదు చెప్పండి, చక్కగా ఉన్నారు, యూత్ ఏం చెప్పాలనుకుంటున్నారు తెలియాలి కదా చెప్పండి అంది. సరే అని ఏవో 2 ముక్కలు చెప్పేశాను. వెనక్కి తిరిగి చూస్తే మా వాళ్ళు ఎవరు లేరు. ఏంటా ఎవరు లేరు అనుకుంటే ఆమె వెళ్ళిపోయాక వచ్చారు. ఏంటి మీరందరూ నా వెనక రాలేదు అని అడిగితే మా మమ్మీ ఏమో, ఎందుకు నువ్వు మైక్ లేదో చెప్తున్నావుగా, మళ్ళీ మేమందరం కూడా వస్తాం అందుకని రాలే అని చెప్పింది. అలా చేస్తారనమాట నన్ను ఒక్కదాన్ని. మేమైతే ఆ ఒడియాల స్టాల్లో రేగి వడియాలు అయితే తీసుకున్నాం. గుమ్మడికాయ వడియాలు కూడా కావాలని అడిగితే అక్కడ లేవన్నారు. సో అలా ముందుకెళ్తూ ఏవో ఆయుర్వేదిక్వి కూడా ఏవో చాలా అమ్ముతున్నారు. ఇది హనీ అనుకుంటా. ఇంకా ఇవి చేపలు కూడా అమ్ముతున్నారు ప్యాక్ చేసి. ఆంధ్ర సీ ఫుడ్స్ అంట. మళ్ళీ చీరలు, తెలిసిన విషయమేగా, చీరలే చూస్తాం. వచ్చిన సేపు అయింది. ఎన్ని స్టాల్స్ చూసాం? 78 అనుకుంటాం. ఇటు మొత్తం కలిపి 78 స్టాల్స్ చూసామనుకుంటా. నెక్స్ట్ రోకి వెళ్ళాక ఫస్ట్లోనే ఇది ప్రింటెడ్ కాటన్ శారీస్ 250 అని ఉంది. అది మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి వెళ్ళామన్నమాట. మీరు ఒక విషయం నోటీస్ చేశారా? మీకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తూనే ఉంటుంటాయి కదా. అది ఏంటి అంటే, ఒక దగ్గర స్టేజ్ లాగా కట్టేసి ఆ ముందు చైర్స్ వేసేసి అలా చేశారు. అక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు నాటకాలు కానీ, డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ అలా ఏవో ఒకటి షో లాగా చేస్తూనే ఉన్నారనమాట. అది కూడా మంచిగా అనిపించింది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్గ్రౌండ్లో మీకు పాటలే వినిపిస్తాయి, మన తెలుగు పాటలే వినిపిస్తాయి. అది కాదుమా మంచిది డ్రెస్ మెటీరియల్ అంట, బ్లాక్ అండ్ వైట్ బాగుంది కదా. అడగలేదు నేను. అండ్ నేను ఇక్కడ ఒక దగ్గర ఈ ఫ్లెక్సీ అయితే చూశాను. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అని చెప్పి. అక్కడ మీకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జూట్ ప్రొడక్ట్స్ కానీ, టైలరింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ ఫ్రీగా నేర్పిస్తారంట. వాటికి స్పెసిఫిక్ టైమింగ్స్ కూడా ఇచ్చారు కింద. సో మీరు ఎవరైనా గుంటూరులో ఉన్నట్టు అయితే వాళ్ళందరూ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు అనమాట అక్కడ. అది ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది నాకు. సో మీకు షేర్ చేసుకుంటున్నాను. బాగుంది కదా. వర్క్ 2800 అంట. సగ్గుబియ్యం ఏమడుగుతానన్నా? ఒడియాలంట. ఒడియాలు ఉన్నాయా? గుమ్మడికాయ ఒడియాలంట. పచ్చళ్ళు, మమ్మీ నాకు ఇవి కావాలి. లేడీస్తో వచ్చారు కదా పిల్లలు, అలసిపోయి అలా కూర్చున్నారు.
ఇంకా చాలా తక్కువ స్టాల్స్ అయితే చెప్పులు రిలేటెడ్ ఉన్నాయి. జూటీస్ కానీ లేదా ఇట్లా చెక్కతో కొల్హాపూర్ చెప్పులు అంటారు కదా, అవి ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్మేడ్ బొమ్మలు చెత్తతో ఏవో చేసినట్టు అలా ఉన్నాయన్నమాట. చెక్క బొమ్మలు అయితే చెప్పా కదా, బోల్డ్ అంటే బోల్డ్ రకాలు, క్యూట్ క్యూట్ స్టఫ్ అంతా ఉంది. అక్కడ చిన్ని గురుగుల సెట్ ఉంది. మీరు కూడా గురుగులనే అంటారా? చిన్నప్పుడు వంట సామాన్ లాగా ఉండేవి కదా చెక్కతో. నాకైతే ఒక బుట్టకు ఉండేవి, అవి ఏమన్నాయో మరి ఇప్పుడు తెలీదు. అవి ఒకటి. ఇంకా చెప్పా కదా, బొమ్మలు కొలువు పెట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటాయని. ఒక థీమ్ అనుకొని కొనుక్కోవాలి కదా. నేను ఒకేసారి అన్ని కొనాలంటే అవే విషయం కాదని కొనలేదు. కానీ చూడండి, అక్కడ ఏటికో పక్క ఆ ఏరియా అవి అనమాట. ఈ స్టాల్లో పెట్టినవన్నీ అన్ని రకాల బొమ్మలు, బుద్ధుడు, కృష్ణుడు, ఉరుక అమ్మాయి బొమ్మ, అట్లా చాలా ఉన్నాయి. దశావతార బొమ్మలు ఇవి మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే నేను మొన్న కూడా చెప్పాను, మా షోకేస్లో నాకు ఈ బొమ్మలు పెట్టుకోవాలని చాలా ఉంది అని. కానీ ఇవి చిన్న సైజ్, నేను అంత పైన పెడితే అవి కనిపించవు. ఆ చిన్న సైజ్ బొమ్మలు ఆ 10 సెట్ కలిపి 25 అంట. పెద్దవి కూడా ఉన్నాయంట, కానీ అవి అయిపోయాయంట, ఇప్పుడు స్టాక్ లేవంట. ఈ షోకేస్ లాంటి దానిలో అదే ఆ గ్లాస్ దానిలో ఉన్నవైతే ఇంకొంచెం రేట్ ఎక్కువ. కానీ నాకు విడిగానే కావాలి, కొంచెం పెద్ద సైజ్ కావాలి. అవి అయితే లేవు ప్రస్తుతానికి. కానీ చెప్పా కదా, చాలా ముద్దుగా ఉన్నాయి బొమ్మలు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ అంటే హ్యాండ్మేడే, మెషిన్ మేడ్ అట్లా ఉండవు కదా, అదొక కళ వాటికి. బాగున్నాయి. ఇంకా బట్టల్లో ఇలా చిన్నపిల్లల బట్టలు కొన్ని క్యూట్ అనిపించినాయి. ఇంకా క్రాషెట్స్ కూడా ఉన్నాయి, ఇట్లా హ్యాండ్మేడ్ వూల్తో చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి కొన్ని స్టాల్స్. అవి నేను ఎక్కడ తీయలేదనుకుంటా. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ, అంటే బాగా ఎథ్నిక్ అనిపించే లాంటి డ్రెస్ మెటీరియల్స్, ఇట్లా పట్టు, కాటన్కి పట్టు అంచులాగా అట్లా వచ్చినవి ఉంటాయి కదా, మంగళగిరి పట్టు లాంటివి. నాకు అట్లా ప్లెయిన్ శారీస్ బాగా ఎథ్నిక్గా అనిపిస్తాయి. అలాంటివి ఏమన్నా కావాలంటే కూడా వెళ్ళండి, బాగున్నాయి అలాంటి స్టఫ్ కూడా. ఇంకా తిరిగి 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 వెళ్ళేసి నేను నాని అయితే ముందెళ్ళిపోయి చైర్స్ అక్కడ దొరికితే కూర్చొని పోయాం. ఇంకా మాకు ఓపిక లేదురా సామి అని. మా లేడీస్ ఏమో మెన్స్ వేర్ షర్ట్స్ క్లాత్ ఎక్కడో ఉంటే అక్కడ ఆగారు కొంతసేపు. అండ్ ఇది కూడా నాకు అసలు మళ్ళీ సేమ్ తోలు బొమ్మల్లా అనిపించినాయి. అవి లోపల లైట్ అది కూడా పెట్టారు కదా, డైరెక్ట్గా చూడటానికి చాలా బాగున్నాయి. ఇవేమో తిరుపతి రూరల్ నుంచి వెంకటేశ్వర స్వామి బొమ్మలు, అవి బాగున్నాయి. అండ్ ఇవి కూడా లైక్ చాలా డీసెంట్గా థ్రెడ్ వర్క్ అనమాట, ఆ లైట్ కలర్ మీద థ్రెడ్ వర్క్, అది కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి నేను బాగా వెతికిన మా గుమ్మడికాయ వడియాలు కూడా దొరికినాయి. ఇవి మా పక్కింట్లో బ్రాహ్మణ్ ఆంటీ వాళ్ళు, కుమార్ ఆంటీ అని ఉండేవాళ్ళు, వాళ్ళు చేసినప్పుడు తిన్నా, చాలా బాగుంటాయి. ఇంకా నేను చెప్పా కదా, లోపల ఒక దగ్గర స్టేజ్ అండ్ ఓపెన్ లాగా కూర్చోవచ్చు అని, అది ఇదే. అక్కడ కూర్చొని మంచిగా పాటలు వింటూ అలా కూడా టైం స్పెండ్ చేస్తున్నారు కొంతమంది. ఎన్నిసార్లు చెప్పాను కదా చాలామంది ఉన్నారని, నిజంగానే అంతమంది ఉన్నారు వీక్ డేలో కూడా. అండ్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్న స్టాల్, అది వీవింగ్ మెషిన్ అంటారు కదా, అది తీసుకొచ్చి పెట్టారు. మరి అక్కడ నిజంగానే వీవ్ చేస్తున్నారేమో, అదంతా నేను చూడలే, కానీ మెషిన్ అయితే ఉంది అక్కడ. మహిళా సాధికారత, ఇది దీని గురించే కదా అసలు మొత్తం పెట్టింది ఎగ్జిబిషన్. ఇంకా ఇది అయిపోయాక ఆ స్టేజ్ దగ్గర కొంచెంసేపు కూర్చున్నాం, కాళ్ళు నొప్పి పెడుతున్నాయని బయట వైపు కూర్చున్నాం నేను నాని, మమ్మీ వాళ్ళు వచ్చేదాకా. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చాక వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టేసి మా చేతిలో ఉన్న కవర్స్ అన్నీ ఇచ్చేసి మేము అటు ఫుడ్ స్టాల్ వైపు వెళ్ళేసి వద్దామని వెళ్ళామన్నమాట. పిల్లలు ఏమో ఆడుకోవడానికి వెళ్ళారు. అక్కడ చిన్న చిన్నవి ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇదేమో అటు ఫుడ్ స్టాల్ వైపు. ఆ ఫుడ్ కోర్ట్లో ఎన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్, ఒడిస్సా, రాజస్థాన్, కేరళ, యూపీ, ఇట్లా చాలా డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళవి స్టాల్స్ ఉన్నాయి. మేము ఏం తిందాం, ఎక్కడ తిందామని చూసినా ఫుల్ రష్. అసలు
ఇది రాజస్థాన్ వాళ్ళ స్టాల్. వాళ్ళ తలపాగా చూస్తే అర్థమవుతుంది కదా, అది రాజస్థాన్ స్టాల్. అసలు వచ్చిన జనాలందరూ ఫుడ్ కోర్ట్ కోసమే వచ్చారా అన్నట్టే ఫుడ్ కోర్ట్ నిండా కూడా జనాలే ఉన్నారు. సో మొత్తానికి ఏదో ఒక స్టార్టర్ తినేసి మేమైతే వెళ్ళి కూర్చున్నాం. మళ్ళీ మొత్తానికి అదనమాట మన సరస్ ఆజీవిక మేళా వ్లాగ్. ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంటుందేమో అని కాకుండా మంచి క్వాలిటీ హ్యాండ్మేడ్ లాంటివి మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళండి, చాలా నచ్చుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.